శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 459వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. మనం వాచిక తపస్సును గురించి ముచ్చరించుకుంటున్నాం 15వ శ్లోకంలో. సరే, ఈ మాట్లాడే మాట ఎలా ఉండాలి అనేదానికి ఈ 15వ శ్లోకంలో 4 లక్షణాలు చెప్పబడ్డాయి. అవి మొదటి లక్షణం ఏంటంటే అనుద్వేగకరం. ఎదుట వాడికి అంటే వినేవానికి ఒళ్ళు మండి పైత్యం కలిగించేటట్టుగా మాట మాట్లాడరాదు. కొందరు కట్టె విరిచినట్టు మాట్లాడుతుంటారు. కట్టె విరిచినట్టు మనం కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు అంటుంటామే, అట్లా కట్టె విరిచినట్టు మాట్లాడుతుంటారు. ఇది వాంగ్మయ తపస్సు లేని దోషం వలనే అంటుంది శాస్త్రం అన్నమాట. ఇప్పుడు చెడిపోయిన హార్మోనియం అపస్వరాలు ఎలాగా పలికిస్తుందో అలాగా కొంతమంది ఏంటంటే నోరు విప్పారంటే అపస్వరాల పుట్ట, కర్ణ కఠోరంగా ఉంటాయి వారి వాక్యాలు అన్నమాట. అటువాడు మామూలుగా చాలామంది అంటుంటారు కదా, వాడి మనసు చాలా మంచిదండి, మాటే అలా కఠినంగా ఉంటుంది అని అంటుంటారు అనమాట. వాడి మనసేమో చాలా మంచిది కానీ మాట మాత్రమే అట్లా ఉంటుంది అని చెప్పడం మనం వింటూ ఉంటాం అనమాట. అయితే ఇది వివేకం లేని మాట అంటుంది శాస్త్రం అన్నమాట. మనసు బాగుండాలి, మాట బాగుండాలి, అప్పుడే ఉత్తమ మానవుడవుతాడు అని భారతంలో విదుర్నీతి చెప్తున్నాడు. మనసు లోపల బాగుండాలి, మాట బాగుండాలి, రెండు. అంతేగాని మనసు బాగున్నంత మాత్రాన మాట కఠినంగా ఉంటే అది సబబు కాదు అంటుందన్నమాట విదుర నీతి అనమాట. ఇప్పుడు మాటే విషము, మాటే అమృతం. మాట అనేది ఒక శబ్ద బ్రహ్మం అన్నమాట. దాన్ని ఎంత పవిత్రంగా వాడుకోవాలో అంత పవిత్రంగా వాడితేనే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు ద్రౌపదీ మాత పాప మా మయసభను సందర్శించినప్పుడు దుర్యోధన్ని గుడ్డివాని కొడుకు గుడ్డివాడే అనేటువంటి ఒక చిన్న మాట, ద్రౌపది పలికిన మాట మహాభారత యుద్ధానికి దారితీసిందనమాట. సీత పాపము ఆ మాయలేడి, రాముడు మాయలేడి కొరకు రాముడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ లక్ష్మణుతో మాట్లాడినటువంటి ఆ చిన్న దుర్భాష ఫలితం రామరావణ యుద్ధాన్ని తెచ్చిపెట్టింది. యాదవులు కొవ్వెక్కి ఆ మహర్షుల పట్ల కుచితమైనటువంటి ఆ మాటలు ఏం మాట్లాడారో ఆ పలికిన దోషం యాదవ కులానంతా కూడాను నాశనం చేసేదానికి దోహదం చేసిందనమాట. అందుకే మాటే విషం, మాటే అమృతం. నోరు ముంచిదైతే ఊరు మంచిదనేటువంటి ఆ లోకోక్తి ప్రసిద్ధమై ఉందన్నమాట. ఇది మొట్టమొదటి లక్షణం. ఏది? అనుద్వేగకరం. రెండవది సత్యంగా ఉండాలి. రెండవ లక్షణం సత్యంగా ఉండాలి. మామూలుగా సత్యం అంటే ఏంది? విన్నది విన్నట్లు, చూచింది చూచినట్లు, అనుభవానికి అనుభవం వచ్చినట్లు చెప్పడమే సాధారణంగా సత్యం అనేటువంటి మాటకి అర్థం అన్నమాట. ఇప్పుడు జాబాలి సత్యకాముడు అన్నటువంటి ఉపనిషత్తులో కథ ఉంది. ఆ సత్యకాముడు అనేటువంటి ఆ బాలకుడు సత్యం చెప్పినందువల్లనే అతను బ్రహ్మ విద్యకు అధికారి కాగలిగాడు అనేది మనకి దృష్టాంతంగా ఉందన్నమాట. ఆడిన మాట తప్పలేదు కాబట్టి హరిశ్చంద్రుడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు అతని కీర్తి అలాగే చిరస్థాయిగా నిలిచిపోయింది. సత్యమే దేవుడు, సత్యానికి మించినటువంటి ధర్మం లేదు. ఈ మాట ఎప్పటికీ మరవకూడదు. మనం అందరం కూడా, ఎవరు కూడా. మామూలుగా లౌకికంగా ఈ వ్యావహారిక సత్యాన్నే అనుభవించేవాడు పారమార్థిక సత్యాన్ని అనుభవించడం కల్లో మాట. ఏంటి పారమార్థిక సత్యం? సత్ అంటే ఏంది? ఎల్లప్పుడూ ఉండేది. ప్రళయకాలంలోనూ ప్రళయంలోనూ ప్రళయానికి ముందు మనగలిగింది ఏదో ఉందో అది సత్యం. అది పారమార్థిక సత్యం. సచ్చిత్తానంద పరబ్రహ్మే సత్యము. సత్యం అంటే కరెక్ట్ అయినటువంటి అర్థం అదనమాట. ప్రళయానికి ముందు, ప్రళయంలో, ప్రళయం తర్వాత అంటే త్రికాలాలలోనూ అన్నింటి కాలాలలోనూ మనగలిగినటువంటి శక్తినే సత్యం అంటారు. అది పారమార్థిక సత్యం. ఇక్కడ వ్యావహారిక సత్యం ఏమంటున్నామో చూసిన దాన్ని చూసినట్టు, వినదాన్ని విన్నట్టు, అనుభవించిన దాన్ని అనుభవించినట్టు మాట్లాడడం. మరి ఈ వ్యావహారిక సత్యాన్నే వాళ్ళు శీలించలేని వాడు పారమార్థిక సత్యాన్ని అనుభవించడం అనేది
కలలో మాట అంటున్నాడు స్వామి ఇక్కడ. పోతే మూడవ లక్షణం ఏంటంటే ప్రియంగా ఉండాలి. మాట్లాడే మాట ప్రియంగా ఉండాలి. ఇది మూడవ లక్షణం అన్నమాట. మాట సత్యంగా ఉన్నప్పటికీ కూడాను అప్రియంగా ఉండకూడదు. ఆ మాట మాట్లాడే మాట మధురంగా ఉండాలి. విన్న వాళ్ళకి శాంతిని, తృప్తిని కలిగించాలి అటువంటి మాట అన్నమాట. అలా ఉన్నప్పుడే అది వాచిక తపస్సుకు ఫలితం అవుతుందన్నమాట. మాట్లాడే మాట అహంకారపూరితంగాను అప్రియంగా ఉంటే అది సత్యమైనా సరే అబద్ధానికన్నా కూడాను చెడ్డదవుతుంది అంటున్నారు ఇక్కడ స్వామి. ఇది సత్యం. సో ఇకపోతే తర్వాత నాలుగవ లక్షణం ఏంటంటే హితకరంగా ఉండాలి. మాట్లాడే మాట హితకరంగా ఉండాలి. హితం అంటే ఏంటంటే శ్రేయస్సు, విన్నవారికి శ్రేయస్సు కలిగించే విధంగా ఉండాలి మాట. వాక్కు ప్రియంగా ఉండాలి అన్నది ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు కదా, ప్రియంగా ఉండాలని ఇచ్చకాలాడడం, ఏమంటారు తమాషాలు పడ్డం అంటారు, ఇచ్చకాలాడడం అలాగా ఉండకూడదు అనమాట. కాబట్టి ప్రియంగా ఉన్నారని ఇచ్చకాలకు పోకూడదు, ప్రియంగా ఉండాలి, అంతేగాని ఇచ్చకాలకి పోకూడదు అన్నమాట. ఇక్కడ ఒక నానుడు ఉంది, హితం మనోహరిచ దుర్లభం వచహ అంటాడు. హితమైన ప్రియంగా ఉండేటువంటి మాటలు చాలా దుర్లభంగా దొరుకుతాయి అన్నది ఒక ఆర్యోక్తి. ఎవరికైతే ఇటువంటి స్థితి ఎవరికి లభిస్తుందంటే వాచిక తపస్సు బాగా గనక శీలించిన వానికి ఇటువంటి వాక్సిద్ధి లభిస్తుంది. వాక్సిద్ధి అంటారు దీన్ని అన్నమాట. అర్థమవుతుందా? ఇక ఇది మొదటి విధం అయితే రెండో విధం ఉంది. వాచిక తపస్సు యొక్క రెండో విధం ఏంటి అంటే స్వాధ్యాయం అని చెప్పబడింది ఈ శ్లోకంలో. ఇప్పుడు ఆత్మవైపు మళ్ళించే, ఆత్మనిష్టను కలిగించేటువంటి శాస్త్రాభ్యాసం ఏదైతే ఉందో, శాస్త్రాలను అభ్యసించడం, చదవడం ఏదైతే ఉందో, ఆత్మ విద్యకు సంబంధించి ఆత్మ వైపుకు మళ్ళించేటువంటి శాస్త్రాలను చదవడం ఏదైతే ఉందో దాని స్వాధ్యాయం అని అంటారన్నమాట. ఈ స్వాధ్యాయాభ్యాసంతోనే ఆత్మజ్ఞానం లభిస్తుంది, కానీ మరో విధంగా ఆత్మజ్ఞానం లభించే అవకాశం ఉండదన్నమాట. శరీర శుద్ధికి స్నానం ఎలాగ అవసరమో మానసిక శుద్ధి కోసం స్వాధ్యాయం చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఉపనిషత్తులు, భగవద్గీత, ఇంకా ఏంటంటే మంచి మొదలైనటువంటి శాస్త్రాలని అభ్యసించడం మామూలుగా మనకు చెప్పబడేటువంటి స్వాధ్యాయం అన్నమాట. ప్లస్ అధ్యాయం స్వాధ్యాయం, ఉత్తమ గ్రంథాలను అధ్యయనం చేయుట అనేది అర్థం వస్తుంది. ప్లస్ అధ్యాయం స్వాధ్యాయం, స్వరూపాన్ని గురించి చక్కగా శ్రవణం చేయడము, చెప్పడము, ఇతరులతో పంచుకోవడము, దాని గ్రంథాలను పఠించడము, ఇవన్నీ కూడాను స్వాధ్యాయం కిందకే వస్తాయన్నమాట. కాబట్టి ఇంకా మనం మామూలుగా ఉపనిషత్తులు అవి లేకపోయినా కూడాను ఓంకార పఠనము, రామనామము, నారాయణము, శివ మంత్రాలన్నిటి ఏమంటారు మంత్ర జపాన్ని, లిఖిత జపాన్ని, వాచిక జపాన్ని ఇలా జపాలు చేసుకోవడము, మనకి వాటి ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క పుస్తకాలని ప్రతిరోజు ఒక నియమబద్ధంగా స్టడీ చేయడము, ఇవన్నీ కూడాను స్వాధ్యాయం కిందకే వస్తుందన్నమాట. కాబట్టి ఇట్టి స్వాధ్యాయం లెస్సగా చేయాలి, ప్రతిరోజు చేయాలి అనేటువంటి భావాన్ని మనకి 15వ శ్లోకం చెప్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ చేసినట్లయితే వాక్కులో ఉన్నటువంటి దోషం పోయి వాక్కు శుద్ధి అవుతుందయ్యా. ఇదే అప్పుడు వాచిక తపస్సుని నీవు శీలించిన వాడు అవుతావు అని స్వామి మనకి బోధిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.